అందరికీ నమస్కారం. నా పేరు రమ. కలిసేనా మన బంధం చివరి భాగం. రచయిత సాయి గారు. అతని వైపు చూస్తే ఎవరూ చూడకుండా కన్ను కొడతాడు అర్జున్. అందరూ అదే రోజు ఇద్దరు పెళ్లి చేయాలని ఫిక్స్ అయిపోతారు. ఆద్య సైలెంట్గా తన రూమ్లోకి వెళ్తుంది. ఫ్రెష్ అయి బెడ్ ఎక్కగానే డోర్ కొట్టిన సౌండ్కి ఎవరు అంటుంది, నీ మొగుడిని అంటాడు. బయట నుండి అది చూసి కౌసల్య గారు ఆపబోతూ ఉంటే, వాళ్ళకి 1,00,000 ఉంటాయని ఆమెను లాక్కొని లోపలికి తీసుకొని వెళ్ళి, పెళ్ళికి ముందు నాకు ఎలాగో ఇలాంటి ముచ్చట్లు తీరలేదు, వాళ్ళనైనా ఫుల్ఫిల్ చేసుకొని అంటారు ధర్మగారు. అబ్బో చాలా ఆశలే ఉన్నాయే అంటారు కౌసల్య గారు. మరి ఉండవా ఏంటి అంటారు ఆయన. కింద ఉన్న అభయ రూమ్లోకి దూరిన సహస్రాన్ని చూసి సుభద్ర గారు నవ్వుతూ ఉంటే, రఘు గారు ఏంటి అంటారు. మీ కోడలు కొడుకు రూమ్లోకి వెళ్ళింది, ఎందుకో చూసొస్తాను అంటే, అవునా పద, ఎందుకో నేను కూడా చూస్తానని ఆవిడ తీసుకొని వెళ్తారు. బావా లే బావా అని లేపుతున్న సహస్రం చూసి, ఏంటి ఇప్పుడు వచ్చావు, వెళ్ళి పడుకోపో అని అంటే, నాకు నిద్ర రావటం లేదని లేపితే, అవునా నాకు బాగా వస్తుందని ఆమెను లాగి బెడ్ మీద వేసి, పడుకో ఇప్పుడు నీకు కూడా వస్తుంది అని అంటాడు. అరే బావా ఛ అని అతని ప్రశాంతమైన మొహాన్ని చూసి ఇంకేమీ వద్దు అనుకొని అతడి చేతిని విడిపించుకొని పక్కకు తిరిగి పడుకుంటుంది. మెల్లిగా ఆమె డ్రెస్లోకి వెళ్తున్న చేయి చూసి టక్కున ఇటు తిరిగితే ఆమె పెదవుల్ని మూసేస్తాడు. అతని పెదవులతో అంతే కళ్ళు తెరుస్తుంది షాకింగ్లో. ఇంకా మన అల్లరిపిల్ల దగ్గరికి వెళ్దాం. నేను తీయను బావా అంటే, తీయలేదంటే పగలగొడతానంటాడు అర్జున్. అయినా తీయను అంటే, సరే రేపు నా కళ్ళ ముందుకి రాకపోతావా, అప్పుడు చెప్తాను నీ సంగతి, అందరి ముందే ముద్దు పెట్టుకుంటానంటాడు అర్జున్. వద్దు అంటుంది. మరి తీయి అంటే, ఆహా అని అంటుంది. రేపు చెప్తా అని వెళ్ళిపోతాడు. అమ్మయ్య వెళ్ళాడని డోర్ తీసి నక్కి నక్కి చూస్తూ ఉంటే టక్కున ఆమెను తోసి లోపలికి వెళ్ళి డోర్ వేసి బోల్ట్ పెడతాడు. ఆహా ఇది చీటింగ్, వెళ్ళిపోయావు కదా అంటే, వెళ్ళాననుకున్న దానివి డోర్ ఎందుకు తీసావే, వెళ్ళి పడుకోకుండా అంటే పెదవి తిప్పి ఏమో అంటుంది అమాయకంగా. బయటికి వచ్చిన ఆమె పెదవిని కొరుకుతాడు. అందుకే తీయనన్నాను డోర్ అని అంటే, దేనికి ఇలా అయిపోతే ఎలా, ఇంకా చాలా ఉన్నాయిరా అని అంటాడు. అమ్మో ఇలా అయితే నా వల్ల కాదు అంటూ ఆమె దూరంగా వెళ్తే ఆమె నడుం పట్టి వెనక నుండి లాక్కొని గట్టిగా హత్తుకుంటే, బావా అని అంటుంది సాగదీసి. మాట రాక, ఏంటి మరదలు గారు మత్తెక్కుతుందా అంటాడు. అంటుంది. ఆమె నడుకుని డైరెక్ట్గా టచ్ చేస్తూ ఉంటే, వదులు బావా అంటుంది. వదులుతాను కానీ మన ఫస్ట్ నైట్ ఇక్కడ చేసుకుందామా నా రూమ్లో చేసుకుందామా అని అంటాడు. నీ ఇష్టం అంటుంది. అతని చేతులు చేస్తున్న పనులకి తాళలేక ఆమె మౌనంగా మారిపోతే ఆమె వీపు మీద వెచ్చని ముద్దులు ఇస్తాడు. అతన్ని వదిలి వెళ్ళి బెడ్ మీద చేరి దుప్పటి వేసుకుంటే ఆమె పక్కనే ఆ దుప్పట్లో దూరుతాడు. బావా వెళ్ళు ప్లీజ్ అంటే, ఏం చెయ్యనులే పడుకో అని ఆమె నుదుటిన ముద్దిచ్చి ఆమెను గుండెల మీద క్లాక్కొని జో కొడతాడు. అలాగే పడుకుంటారు. ఉదయం త్వరగా ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి రెడీ అయ్యి అందరూ కలిసి షాపింగ్కి వెళ్తారు. ఎవరికి నచ్చిన వాళ్ళు తీసుకుంటుంటే బంగారం కూడా ఆ రోజే కొనేస్తారు. ఇక అందరూ ఇంటికి చేరుతారు. అన్ని పనులు అవుతున్నాయి. ఒక్కరోజే టైం ఉంటే పసుపు కొట్టి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చేస్తారు. ఏ లోటు లేకుండా పెళ్లి చేయాలని అన్నీ దగ్గరుండి చేయిస్తారు ధర్మగారు. పెళ్లి పట్టుచీర కూతురికి కోడలికి దగ్గరుండి సేమ్ ఒకటేలాగా నేపిస్తారు. ఇద్దరికి అన్నీ ఒకేలాగా తీసుకొని ఉంచుతారు. ఆ రోజు పెళ్లి కొడుకుని చేసి వాళ్ళకి రాసిన పసుపుని తెచ్చి పెళ్లి కూతురికి రాస్తారు. నలుగురికి బాగా నలుగు పెట్టి మంగళ స్నానాలు చేయిస్తారు. వాళ్ళు గట్టిగా నలుగు పెట్టేదానికి అమ్మాయిలు ఇద్దరు ఎర్రగా అయిపోతారు. ఆద్య ముఖం అయితే కందిపోతుంది. అమ్మాయి ఇంకా చాలు, దాని ఫేస్ చూడు ఎలా ఎర్రగా అయిందో, మంటొస్తుంది, ఆపమంటే ఆగిపోతారు. రేపు నా పెళ్ళాం బాగుందని నువ్వే అంటావు చూడరా అని అంటారు ఆవిడ. ధర్మేంద్ర రఘు గారు కలిసి వెళ్ళి అనిరుద్ వాళ్ళని కూడా పెళ్లికి రమ్మని, కావాలని మేము ఏది చేయలేదని, అనుకోకుండా అంతా అలా అయిపోయిందని, ఎటువంటి కోపం మనసులో పెట్టుకోకుండా మా అమ్మాయి అబ్బాయి పెళ్లికి మీరు రావాలని కోరుకుంటున్నామంటారు. లేడీస్ ఆ కార్డ్స్ తీసుకొని వస్తామన్నయ్య అంటారు. ఇక వాళ్ళు వెళ్తారు. అందరూ ఆ రోజు అలసిపోయి నిద్రపోతారు. అమ్మాయిల సేఫ్టీ కోసం ఇద్దరిపైన ఆద్య రూమ్లో ఉంచుతారు. ఎదురు రూమ్లో అభయ్ అర్జున్ ఉంటారు. ఆ రోజు బాగా అలసిపోయి పడుకుంటారు. ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ కోసం వచ్చిన అభయ్ అర్జున్ చెరోవైపు కూర్చొని ఇద్దరు బుగ్గలకి ముద్దులిచ్చి వాడిపోయిన వాళ్ళ ముఖాలను చూసి వెళ్ళిపోతారు. వాళ్ళు అలసిపోవడంతో నిద్రపోతారు. తర్వాత ఉదయం ఆ నలుగురు లేచేసరికి ఇల్లంతా అలంకరణతో పసుపు కుంకుమలతో బంధుమిత్రులతో కలకల్లాడుతూ ఉంటుంది. వెళ్ళి రెడీ అవ్వండి అని కంగారు చేస్తూ ఉంటారు పెద్దవాళ్ళు. అందరూ కలిసి వాళ్ళని రెడీ చేసే పనిలో పడతారు. సిటీ నుండి నలుగురు ఫ్రెండ్స్ కూడా వస్తారు. వీళ్ళని ఆట పట్టిస్తూ అందరూ కలిసి సందడి చేస్తారు. పెళ్ళి మధ్యాహ్నం అవడంతో అందరూ అక్కడే ఉంటారు. ఇంటి ముందే వేసిన పెద్ద పందిరి అంగరంగ వైభవంగా చేస్తారు. అందంగా ముస్తాబైన ఇద్దరు అమ్మాయిలను చూసిన ఇద్దరు పెద్దవాళ్ళు వాళ్ళని చూసి ఆడవాళ్ళు మెటికలు విరిస్తే
మీకోసం అని ఇద్దరికీ నెక్లెసెస్ తెచ్చిస్తారు. వావ్ మావయ్య సూపర్ అని అంటుంది ఆద్య. థ్యాంక్స్ నాన్న అని అంటుంది సహస్ర. వాళ్ళని తీసుకొని వెళ్తారు. ఎప్పుడెప్పుడు పెళ్లి కూతుర్లు వస్తారని ఆత్రంగా పెళ్లి కొడుకులు ఎదురు చూస్తూ ఉంటారు. ఇలా పిల్లల పెళ్లి చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది రఘు అంటారు భుజంగం గారు. నిజంగానే మావయ్య ఆద్య వెళ్ళిపోతే ఏమైపోయే వాళ్ళము. ఇప్పుడు అందరం ఒకే ప్రపంచంలో హాయిగా ఉండొచ్చు అంటారు. అందరి సమక్షంలో ఇంటి ముందు ఏర్పాట్లు చేసిన పెళ్లి మండపంలో పెద్దవాళ్ళు కూడా అందరూ స్టేజ్ మీదే ఉండి నలుగురి పెళ్లి సందడిగా జరుగుతూ ఉంటుంది. శుభముహూర్తాన మరదళ్ళ మెడలో బావలు తాళి కడతారు. ఇద్దరు ప్రేమ దేవతలు ఎదురుగా ఉంటే వాళ్ళ కాళ్ళ మీద పడిన మరదళ్ళు సతీమణులని ఆశీర్వదించి వారి నుదుటన ముద్దు ఇస్తారు. అలా నలుగురికి హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానిస్తారు. ఆగండి, మనవడు మనవరాలు పేర్లు చెప్పి లోపలికి రండి అని అంటే ముందు అభయ్ సహస్ర ఇద్దరూ కూడా పేర్లు చెప్తారు. నేను అభయ్ నా మరదలు సహస్రతో కలిసి వచ్చాము అని అంటాడు. నేను సహస్ర నా శ్రీవారు అభయ్ శ్రీరామ్ కలిసి వచ్చామని అంటుంది. వాళ్ళని లోపలికి పిలిచి ఇప్పుడు నువ్వు చెప్పవే కోడలా అంటారు కౌసల్య గారు. అత్తయ్య అని అంటే చెప్పాల్సిందే అంటారు ఆవిడ. నేను అర్జున్ నా అమ్ముతో కలిసి వచ్చాను అంటే అసలు పేరు చెప్పరా అని అంటే నా ఆద్య అని ఆమె భుజం పట్టి దగ్గరికి లాక్కొని అంటాడు. ఇప్పుడు నువ్వే కోడలా, ఇక నుండి అత్తగారి టార్చర్ చూపిస్తానంటారు ఆవిడ. మీ వల్ల కాదులే అత్తయ్య, నేను మా ఆయన అర్జున్ బావతో కలిసి వచ్చానంటుంది ఆద్య. దొంగపిల్ల అని లోపలికి పిలుస్తారు నలుగురు. ఉదయం నుండి ఏమీ తినకపోతే చుట్టాలు వెళ్ళాక ఇద్దరు జంటల్ని కూర్చోబెట్టి భోజనం పెడతారు. ఇద్దరి బావులు మరదలకు కొసరు తినిపిస్తారు. ఆ తర్వాత నలుగురిని ఒకే రూమ్లో ఉంచి అమ్మాయిలని డ్రెస్సెస్ మార్చుకోమంటే సహస్ర ఆద్య ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. ఉండండి మేము హెల్ప్ చేస్తామని ఇద్దరు వస్తే ఏం వద్దులే అంటారు. ఇద్దరు ఒకేసారి. ఇద్దరు అబ్బాయిలు నవ్వుకుంటారు. ఏ రండి అని బెడ్ మీద ఒకరిని ఒకవైపు ఇంకొకరిని ఇంకోవైపు కూర్చోబెట్టి ఎవరి భార్యలకు వాళ్ళు హెల్ప్ చేసి పెద్ద పెద్ద నగలని తీసి ఆ పూల జడ అవన్నీ తీస్తూ ఉంటే ఏ మీరేంట్రా ఇక్కడ వెళ్ళండి మేము తీస్తాంలే అని వాళ్ళని బయటకు తోలుతారు. వాళ్ళ తల్లులు వచ్చి ఇవి మీరే చేసుకోవాలి, భర్తలతో చేయించవచ్చా, తప్పు కదా అని అంటే అది గుచ్చుకుంటున్నాయి అత్తయ్య అంటుంది ఆద్య. అరే ఏంట్రా ఇంత ర్యాష్ వచ్చింది అని మీ బావ చూస్తే మమ్మల్ని అందరినీ కూడా తిడతారని ముందే చెప్పాడు కదా, అన్నీ బరువు తక్కువే వెయ్యాలని అంటారు కౌసల్య గారు. ఈరోజు మీ మొదటి రాత్రికి ఇవన్నీ కనిపించకుండా జాగ్రత్త పడండి, రేపటి పట్టించుకోరలే అంటారు. ఆవిడేంటి అంటారు ఇద్దరు అమ్మాయిలు. ఈరోజు అంటూ ఈరోజు మంచి ముహూర్తం ఉంది అంటారు ఇద్దరు లేడీస్. అమ్మ ఓపిక లేదు అంటూ వేలాడ పడతారు అమ్మాయిలు. ఆద్య తల మీద ఒక్కటేసి ఏం పిల్లలే మీరు, వేషాలు వేయకుండా ఇద్దరు స్నానాలు చేసి రండి, రెడీ చేస్తాము అని అంటే అలాగే అని వెళ్తారు. ఇద్దరు ఫ్రెష్ అయి వచ్చాక ఇద్దరికి చక్కగా చీరలు కట్టి ఇద్దరిని అందంగా రెడీ చేసి భలే ఉన్నారిద్దరు అని అంటారు. ఉండండి పాల గ్లాసులు తెస్తాను అంటే అత్తయ్య అని ఆద్య సహస్ర పిలుపుకు వెనక్కి తిరిగిన కౌసల్య సుభద్ర ఏమైందంటే భయంగా ఉంది అంటారు. ఒకరినొకరు చూసుకుంటూ మీ బావలే కదే ఎందుకంత భయం, సరే కూర్చోండి అని ఇద్దరు పక్కన కూర్చొని ఏమీ కాదు కంగారు పడకండి, ప్రతి అమ్మాయి లైఫ్లో ఉండేదే కదా, ఈ టైంలో కంగారు పడటం సహజం, ఏమీ కాదు ఓకేనా అని వాళ్ళకి ధైర్యంతో పాటు కాస్త సిగ్గుపడండి అని అంటూ వెళ్తారు. సుభద్ర గారు వచ్చి ఇద్దరి మధ్యలో కూర్చొని అమ్మాయిలు ఇప్పటిదాకా చేసిన అల్లరి కాదు, ఇక పెళ్ళైంది బాధ్యతగా ఉండాలి, బావనే మీ భర్తలు అయినా భర్తగా మారాక మీ నుండి కోరుకునేవి చాలా ఉంటాయి, బయట నుండి వచ్చిన వాళ్ళకి మీరే ఆ అలసటని తీర్చే మందుగా మారాలి, విసిగించుకోకుండా మీ చెంతన ఉంచి ప్రేమగా వాళ్ళ విసుకుని అలసటని పోగొట్టాలి, వాళ్ళకి మీ విలువ అర్థమయ్యేలా చెప్పాలి, వింటున్నారా అని అంటారు ఆవిడ. అంటే అలాగే అని కొన్ని సూక్తులు కూడా చెప్పి ఇద్దరిని ఇంకాస్త బెదరగొట్టి వెళ్తారు ఆవిడ. ఇద్దరు బాగా కంగారు పడుతూ ఇద్దరి దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని వాళ్ళ రూమ్లోకి వెళ్తారు. ఇద్దరు గుండెల్లో రైలు పరిగెడతాయి. ఇప్పుడు ఒక్కొక్కరిని చూద్దాం. ముందు సహస్ర. ఆమెను చూసిన అబ్బాయి వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి ఆ గ్లాస్ అందుకొని ఏంటి ఇప్పటిదాకా లేని సిగ్గు కొత్తగా అంటే కొత్తగా పెళ్ళైంది కదా బావా అంటే నువ్వు ఎంత పాతగా ఉంటే అంత త్వరగా ఒక బుడ్డిగాడిని దింపేయాలి, లేదంటే మీ తమ్ముడు కాంపిటీషన్కి వస్తాడు అంటాడు. ఆమె చేతిలో గ్లాస్ తీసుకొని పాలు పంచుకొని ఆమెని బెడ్ మీదకు చేర్చి ఆమె మీదకి చేరిపోతాడు. భయంగా ఉంది బావా అని అంటే ఎందుకురా అంత భయము అంటూ ఆమె బయటని లాగేస్తే ఆమె కళ్ళు మూసుకుంటుంది. ఆమె గుండెల మీద మొదలుపెట్టిన అతని యుద్ధం ఆపకుండా అలాగే తీరం చేరగానే ఆమె మీద ఉన్న వస్త్రాలు నేల మీదకు చేరుతాయి. ఆమెను చూస్తూ ఐ లవ్ యూ రా అంటూ ఆమెను చుట్టుకుంటాడు. అలా ఇద్దరు ఒకరినొకరు ప్రేమగా చుట్టుకుంటారు. ఇక్కడ మన ఆర్చ భయానికి అర్జున్ కంగారు పడతాడు. ఇలా రా అని ఆమె చేతిలో గ్లాస్ తీసుకొని మొత్తం ఆమెతో తాగించి ఆమెను బెడ్ మీద కూర్చోపెట్టి అమ్ము అసలు ఓపిక లేదు కదా నీకు, ఎందుకు ఈ నగలని అని అంటాడు. ఆమె ఒంటి మీద నగలన్నీ తీసేస్తూ అది అత్తయ్య వేసిందని అంటుంది. ఆమె నగలన్నీ తీసి వెళ్ళి నైట్ డ్రెస్ వేసుకొని రప్పు అని
అర్జున్ అనేసరికి ఏ ఆగు ఏమైందని ఆమె భుజం మీద ఉన్న రెడ్ కలర్ ర్యాష్ చూసి ఏంటిది అంటే అది బావా బ్లౌజ్ బాగా గుచ్చుకుంది అంటుంది. అయ్యో మరీ ఇంతగానా అని అక్కడ క్రీమ్ రాసి వెళ్ళు అని అంటే వెళ్ళి చేంజ్ చేసుకొని వస్తుంది. ఆమె వచ్చేసరికి రూమ్ అంతా చీకటి చేస్తే బావా అని అంటుంది చాలా భయంగా. అమ్ము బెడ్ మీదే ఉన్నాను రా అని అంటాడు. అతని వాయిస్ విని వెళ్ళి బెడ్ మీద పడుకుంటే ఆమెను దగ్గరికి లాక్కొని అతని గుండెల మీద పడుకోబెట్టుకొని ఆమె తల మీద ముద్దు ఇచ్చి ఆమెతో మాటలు చెప్తూ ఉంటాడు. అలాగే మాట్లాడుతూ అలసిపోయిన ఆద్య నిద్రపోతుంది. తర్వాత రోజు ఉదయం మోగిన డోర్ సౌండ్కి మెలకు వచ్చిన ఆద్య పక్కనే ఉన్న అర్జున్ని చూసి ఆమె నైట్ నిద్రపోయిందని గుర్తొచ్చి అయ్యో అని అంటూ తలబాదుకుంటుంది. అమ్మో ఇప్పుడు ఏం చెప్పాలి అని వెళ్ళి డోర్ కాస్త తీసి బయట ఉన్న కౌసల్య గారిని చూసి అత్తయ్య అంటే ఏంటి నిద్రపోతున్నావా అంతా ఓకేనా అంటే అది అని ఏదో చెప్పేలోపుగానే అమ్ము రావే ఎటు వెళ్ళావని అర్జున్ వాయిస్ వినిపిస్తుంది. ఆమె నవ్వుకొని ఇదిగో ఈ టిఫిన్ తిని రెస్ట్ తీసుకోండి అని ఆవిడ అంటే ఆ ప్లేట్ తీసుకొని డోర్ వేసుకుంటుంది ఆద్య. ఆ ప్లేట్ అక్కడ పెట్టి ఏంటి బావా నీ వల్ల నిజం చెప్పలేదు అత్తయ్యకి, ఇదంతా తెలిస్తే ఏమైనా ఉందా అంటుంది. అసలే నైట్ నిద్రపోయాను, ఇప్పుడు అది చెప్పలేదు వామ్మో నేను వెళ్ళి చెప్పేసి వస్తాను అంటుంది ఆద్య. ఏ ఆగవే ఎందుకు ఇప్పుడు ఇది చెప్పకపోతే ఏమో అని ఆద్యాన్ని చుట్టుకొని అడుగుతాడు అర్జున్. అమ్మో ఏదో ముహూర్తం అన్నారు, నా నిద్ర వల్ల ఏం జరగలేదని చెప్పాలి కదా బావా అంటుంది. ఏం కాదు అంటూ వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా టిఫిన్ తిందాం ఆకలేస్తుంది అంటే అలాగే అని వెళ్తుంది. ఇద్దరు టిఫిన్ చేసి కూర్చుంటే అర్జున్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. ఈలోపు ఆద్య సహస్ర కాల్ చేస్తే ఏంటి ఇప్పుడు కాల్ చేసావు ఏమైంది ఆద్య అంటే ఏం కాలేదు వదినా అంటుంది ఏడుపు గొంతుతో. టక్కున లేచి ఎందుకే ఏడుపు అంటే అది నేను నిద్రపోయానంటుంది. ఏంటి అని వెనక్కి పడుతుంది. పిల్లో మీద పడటంతో ఏమీ దెబ్బ తగలదు ఏమంటున్నావే నువ్వు అని అంటే పక్కనే ఉన్న అబ్బాయిని చూసి ఏం లేదు బావా అని చిన్నగా మళ్ళీ ఏంటి ఆద్య అని అంటుంది కంగారుగా. అవును నైట్ నేను బావా మాట్లాడుకుంటూ అలాగే నిద్రపోయాము ఓసిని ఎంకమ్మ అని మళ్ళీ మెల్లిగా ఎవరైనా నిద్రపోతారా అలాంటి టైంలో అని తిట్టి ఇప్పుడు ఎలా అమ్మకు చెప్పావా అంటే లేదు తిడుతుందేమో భయంగా ఉందంటుంది. సరే నేను వస్తున్నాను అని ఆమెను చుట్టుకున్న అభయ్ చేతులను తీసేసి వదులు బావా అంటుంది. అది విని ఆద్య నవ్వుకుంటుంది. అది మీ చెల్లి ఏం చేసిందో తెలుసా, అదేం చేసిందో మా బావగాడు చూసుకుంటాడు కానీ నువ్వు రావే అని ఆమె చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని కట్ చేసి ఆమెతో కంటిన్యూ చేస్తాడు దుప్పటి కప్పేస్తూ. అప్పుడే బయటకు వచ్చిన అర్జున్ వెళ్ళు ఫ్రెష్ అయ్యిరా అమ్ము అంటే వెళ్తుంది. స్నానం చేసి వచ్చి డ్రెస్ వేసుకుంటుంటే శారీ కట్టుకో అంటాడు అర్జున్. అలాగే బావా అని మళ్ళీ వాష్రూమ్కి వెళ్తుంటే ఇక్కడ నా నుండి దూరంగా వెళ్ళక్కర్లేదు అమ్మాయి గారు అని ఆమెను అక్కడే కట్టుకోమంటే నాకు రాదు బావా అంటుంది. అరే అవునా నేను కడతాను అని ఆమె లంగా జాకెట్ వేసుకొని వస్తే చీర తీసుకొని కడుతూ ఉంటాడు. ఆమె గుండె వేగం పెరిగిపోతుంది. గుండెలకి అడ్డుగా ఉన్న చేయి తీసి పవిట వేసి కుర్చీని నడుముకు దోపుతుంటే అతని భుజం మీద చేయి వేసి గట్టిగా పట్టుకుంటుంది. ఆమెను చూసి నవ్వుకొని అతని రెండు చేతులు ఆమె నడుముని చుట్టుకుంటే బావా అని అంటుంది ఆద్య. ఆమెను అలాగే చుట్టుకొని అతని పెదవులతో ఆమె నడుముని కొలుస్తూ ఉంటే అతని జుట్టు పట్టుకొని ఆమె ఊపిరి గట్టిగా తీసుకుంటుంది. అదంతా ఆమెకు చాలా కొత్తగా ఉంది. అతని సాన్నిహిత్యం ఈసారి మరింత కొత్తగా అద్భుతంగా ఉంది. అస్సలు దూరం నెట్టాలని లేదు, అతనితోనే ఉండాలని ఉంది. ఆమె అలా బిగుసుకుపోతే అలాగే పైకి వెళ్ళి ఆమెని గుండెల మీదుగా తలపెట్టి గట్టిగా హత్తుకుంటాడు. ఆమె చేతులు ఆమెకే తెలియకుండా అతని చుట్టూ చేరతాయి. బాబా ఏం చేస్తున్నావంటే నైట్ లేదు కదా అందుకే ఇప్పుడు అని అంటాడు. అమ్మో ఇప్పుడా మరి ముహూర్తం అంటుంది. అతని నెట్టి ముహూర్తం నేను పెడతానులే అని ఆమెను ఎత్తుకొని బెడ్ మీద వేసి ఆమె మీద చేరతాడు. బావ అమ్మ వాళ్ళకి తెలిస్తే ఏమైనా ఉందా అని అంటే ఎలా తెలుస్తుంది చెప్పకు నువ్వు అని అంటాడు ఆమె మెడ మీద ముద్దులు ఇస్తూ. అది కాదు అంటూ ఉంటే ఆమె బాడీ మొత్తాన్ని తడుముతూ ఆద్యకి ఊపిరాడకుండా ఆమె మాట నోటిలోనే ఆగిపోయేలా చేస్తాడు. అంతే ఇంకా మాటలు నిలిచి చేతలు మొదలవుతాయి. బావా ప్లీజ్ వద్దు అని అంటుంది ఆద్య. ఆహా అస్సలు నాకు వదరాలని లేదురా అని అంటాడు. లైటింగ్ ఉంది కదా అని అంటే అతను వెళ్ళి రూమ్ మొత్తం చీకటి చేస్తాడు. అయినా పగటి వెలుతురు లీలగా పడుతూ ఉంటే ఆమె మీదకి చేరి ఆమె వస్త్రాలు తీసి అతను ఆమెకు వస్త్రంలా మారిపోతాడు. ఆమె సిగ్గుతో ముఖాన్ని చేతులకు అడ్డు పెడితే ఆమెనే చుట్టుకొని ముద్దుల వర్షం కురిపిస్తాడు. పంటిఘాట్లు కూడా ఇస్తాడు. ఒక్కసారిగా బావా అంటుంది నొప్పికి. అమ్ము సారీ అంటూ ఆమెను ఓదారుస్తూ మళ్ళీ పెదవులు అందుకొని ఆమెని దగ్గరికి చేసుకుంటాడు. అతనిలో ప్రణయపు దాహం తీరం చేరాక ఆమె పక్కకు వెళ్ళి ఆమె కళ్ళల్లో నీళ్లు వస్తే అవి చూడగానే అతని మనసు బాధగా అయ్యి అతని వైపు తిప్పుకొని సారీరా అమ్ము అంటూ ఆమె కన్నీళ్లు తుడుస్తాడు. అతన్ని గట్టిగా హత్తుకొని పర్వాలేదు బావా అమ్మమ్మ చెప్పింది నొప్పిగా ఉంటుందని అంటుంది. ఆమె పెదవులు అందుకొని ఆమెను గట్టిగా హత్తుకుంటాడు. ఆమె చెవిలో సారీ అని అంటే బావా అని అతని చేతిని నెట్టి ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నావు అంటూ అతని ఛాతీ వైపు చూస్తుంది. అక్కడేదో కనిపిస్తే అది చూసి బావా ఏంటిది అని అంటే
అక్కడ ఉన్న పేరు చూసి అమ్ము అని టాటూ అతని గుండెల మీద ఉంటే ఏంటి బావా ఇది అని అడుగుతుంది. అతన్ని చూస్తూ అది నా బంగారం నేమ్ నా గుండెల మీద ఉండాలి కదా అని అంటే అది చూసి కన్నీళ్లలో బావా నొప్పి వేయలేదా వేయించుకుంటే అని ఆమె ఏడుస్తూ అతని గుండెల మీద ముద్దులు ఇస్తుంది. ఎందుకు ఇలా చేశావని అతని భుజం మీద గట్టిగా గిచ్చుతుంది. అంటే అని వీపుని కొట్టి ఇదే నొప్పిగా ఉంది, టాటూ వేసినప్పుడు పెయిన్ అనిపించలేదా అంటే అస్సలు లేదు, నిన్ను తలుచుకున్నాను కదా లేదురా అంటాడు. ఆమె అర్జున్ని చుట్టుకొని బావా నాకు మళ్ళీ కావాలంటుంది. ఏంటిది అంటే మన కలయిక అంటుంది. ఆమెను చుట్టుకొని ఇద్దరికి బ్లాంకెట్ కప్పి ఆమెని అల్లుకుపోయి ఆమె ప్రేమలో తడిచి ముద్దైపోతాడు. మధ్యాహ్నం మొదలైన ప్రేమ యుద్ధం తెర తీసేసరికి రాత్రి అవుతుంది. నైట్ 10కి పడుకుంటారు ఇద్దరు. అటు ఇటుగా సహస్రవాల్ది కూడా అదే పరిస్థితి. ఆ రోజు ఎవరికీ కనిపించకుండా ఉండిపోతారు. నెక్స్ట్ డే ఆద్యని లేపుతూ ఉంటే బావా నాకు నిద్ర వస్తోంది, నైట్ అంతా కూడా ఏమీ తినలేదు కదా, ఓపిక ఉండదు, లేచిరా ఫ్రెష్ అవుదు కానీ ఏమైనా తిని పడుకుందువు అంటే వద్దు నాకు ఆకలిగా లేదంటుంది. లే అంటాడు. టక్కును లేస్తుంది. ఆమెను ఎత్తుకొని వాష్లో దింపి ఆమె నుదుటిన ముద్దిచ్చి స్నానం చేయి అంటే అలాగే బావా అని అక్కడే కూర్చొని నిద్రపోతుంది. డౌట్ వచ్చిన అర్జున్ ఆమెని చూడాలని లోపలికి చూస్తే నిద్రపోతూ ఉంటుంది క్యూట్గా. అది చూసి నవ్వుకొని ఆమెను లేపి శివరాన్ చేస్తాడు. నీళ్లు మీద పడగానే టక్కున కళ్ళు తెరుస్తుంది. బావా అని అంటే ఆమెని దగ్గరికి లాక్కొని నేను చేపిస్తాలే అంటాడు. ఆమె టాప్ తీసేసి వద్దు నేను చేస్తాను పో అంటే నీకు ఇచ్చిన టైం అయిపోయింది, ఇక టైం లేదు అని ఆమె చెప్పినా వినకుండా అతనే ఆమెకు స్నానం చేయిస్తాడు. ఇద్దరు స్నానాలు చేసి బయటకు వస్తే అతను వచ్చేలోపు కానీ స్పీడ్గా రెడీ అయి ఉంటుంది ఆద్య. అలా అక్కడ ఉన్న ఫుడ్ తీసుకొని ఆమెకు తినిపిస్తూ అతను తింటాడు. అది తిన్నాక కాస్త ఓపిక వస్తుంది. ఆమెకి నిన్నటి నుండి బయటకు వెళ్ళలేదు, ఏమనుకుంటారు అంటుంది ఆద్య. సరే పద అని తీసుకొని బయటకు వెళ్తే శారద గారు బయటకు వెళ్ళగానే దిష్టి తీస్తారు ఇద్దరికి. అలాగే వాళ్ళ కోసం పెట్టిన ఫుడ్ ఇద్దరికి వద్దు అన్న కూడా తినిపిస్తారు. అప్పటికి 1 గంట ముందే బయటకు వచ్చిన అభయ్ సహస్ర కూడా అదే పని చేస్తారు. ఆ రోజు అందరూ ఇద్దరికి ఏమీ పని చెప్పరు. ఇద్దరిని నైట్ మళ్ళీ రెడీ చేసి పంపుతారు. 3 రాత్రులు ఇలాగే వెళ్ళాలి అనడంతో తప్పక మళ్ళీ అలంకరణతో వచ్చిన ఆద్యను చూసి నవ్వుకొని ఆమె బుగ్గ మీద ముద్దిచ్చి పడుకో మళ్ళీ రేపు స్టార్ట్ చేద్దాంలే అని ఆమెని పడుకోబెడతాడు. అర్ధరాత్రి 2ంటికి కదులుతున్న ఆమెని చుట్టుకొని చీరలో అతని చెయ్యి కదిలిస్తూ ఆమెను పూర్తిగా నిద్రలేపేసి ముద్దులతో యుద్ధం చేసి ఇద్దరి దేహాలు స్వేదం చిందేలా ఒకరిలో ఒకరు కలిసిపోతారు. అలా ఒక 4 రోజులు గడుస్తాయి. ఉదయం లేచి వంటగదిలోకి వెళ్ళిన కౌశల్య గారికి ఆద్య సహస్ర కనిపిస్తే షాక్ అయ్యి ఏంటే మీరిక్కడ అంటే మా మొగుళ్ళకి బిర్యానీ చేయాలని అంటుంది ఆద్య. అబ్బో మీరు చేస్తే వాళ్ళు తినడానికేనా అంటారు ఆవిడ. చూడు అత్తయ్య సూపర్ చేస్తాము, అలాగే నువ్వు ఈ పక్కన నార్మల్ వంట కూడా చేసాయి, ఇది వికటిస్తే అదే తిందామంటుంది ఆద్య. నీ తెలివి తగలయ్యా అని ఆమె చెప్పి ఇంత ఉదయాన్నే లేచారు ఎందుకు అంటారు సుభద్ర గారు. మీ కొడుకులకు కాస్త బ్రేక్ ఇచ్చాంలే మేము అంటారు ఇద్దరు. లేదంటే నిద్ర అరువును తప్ప మాకేమీ తెలియటం లేదంటుంది సహస్ర. సరే కానివ్వండి, చేతులు కాల్చుకోకుండా చేయండి ఏదైనా అని అంటారు ఇద్దరు. మొత్తానికి ఇద్దరు కలిసి బిర్యానీ స్మెల్ రప్పిస్తారు. అది అందరూ టేస్ట్ చేసి సూపర్ తినొచ్చు అంటే అందరూ తిని వాళ్ళని మెచ్చుకుంటారు. అలా అందరూ కలిసి అందరగా ఉంటారు. అనిరుద్ధ్ వచ్చి జరిగిన వాటిలో గొడవకి కారణమైనందుకు సారీ చెప్పి అనిరుద్ధ్ని పెళ్ళి నా వల్లే ఆగిపోయింది, అందుకే మీ పెళ్ళి త్వరగా జరిగితే నేను హ్యాపీ అవుతాను అంటుంది ఆద్య. అది విన్న అర్జున్ అమ్ము మీ ఫ్రెండ్ ప్రతిమ ఉంది కదా, తనని అనిరుద్ధ్కి ఇచ్చి పెళ్లి చేస్తే అని అంటాడు. బావా భలే ఉంటుందంటుంది. మీ వాళ్ళు మారితే నేను ప్రతిమ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడతానంటాడు అర్జున్. అలాగే అర్జున్ అంటాడు. అతను వెళ్ళాక బావ చాలా థ్యాంక్స్ అంటుంది. నీ వల్ల ఏది జరిగినా నువ్వు బాధపడతావని నాకు తెలుసురా, అందుకే ముందే అనుకున్నాను వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని. నీకోసమే అంత చేసిన ప్రతిమని ఎలా వదిలేస్తానంటాడు. ఆమె గట్టిగా అర్జున్ని అత్తుకుంటే మనవరాలా నువ్వు అందరి మధ్యలో ఉన్నావే అంటే అయితే ఏంటి నా మొగుడినే కదా నేను వాటేసుకుంది అంటుంది ఆద్య. అందరూ నవ్వితే అర్జున్ ఆమె బుగ్గ మీద ముద్దిస్తాడు. అప్పుడు ఇంకా పెద్దగా నవ్వితే ఆద్య తలదించేస్తుంది. ఏమైందే నీ మొగుడే కదా సిగ్గు దేనికి అంటే లోపలికి వెళ్ళిపోతుంది నవ్వుతూ. అలా కొన్ని రోజులు గడుస్తాయి. అర్జున్ మాట్లాడడంతో అనిరుద్ధ్ ప్రతిమ వాళ్ళ పెళ్లికి పెద్దలు ఒప్పుకుంటారు. అందరూ కలిసి రెడీ అయ్యి ఆ పెళ్లికి వెళ్తారు. ఆద్య సహస్ర శారీ కట్టుకొని రెడీ అవుతారు. బావమరుదులు ఇద్దరు కూడా ఆగి మీరు కార్లో వెళ్ళిపోండి మేము వస్తాము అంటే వీళ్ళు ధర్మేంద్ర గారి కార్లో వెళ్ళిపోతారు. బావ ఇంకా రాలేదని కాల్ చేస్తూ కళ్యాణ మండపంలో అతని కోసమే వెయిట్ చేస్తూ ఉంటుంది. అసలు పెళ్లి చేసుకోను అని ఇప్పుడు బావని 1 సెకండ్ కూడా వదలకుండా చుట్టుకుంటావేంటి అని అంటారు కౌసల్య గారు. అది బావ అంటే ఇష్టం, నాకున్న
ప్రేమ అందుకే అంటుంది. మరి పెళ్లి చేసుకొని అన్నావుగా అప్పుడు అని అంటే అది అప్పుడు ఇది ఇప్పుడు అంటుంది. దొంగపిల్ల అని ఆమె చెవి మెలేసి ఇద్దరికి నాదిష్ట తగిలేలా ఉంది అని మెటికలు విరుస్తారు. అర్జున్ అభయ్ ఒక గిఫ్ట్ బాక్స్ తీసుకొని కార్ దిగి కళ్యాణ మండపంలోకి వెళ్తారు. కాసేపటికి వచ్చి ఇద్దరికి చెరోవైపు కూర్చుంటే బావా ఏంటి ఇంత లేట్ అయింది అని అంటుంది. నేను వచ్చానని ఎలా తెలిసింది చూడలేదు కదా అంటే తెలుస్తుందని అతని వైపు చూస్తుంది. ఏమైంది నీ ఫేస్ అలా అయిపోయింది అంటే ఏం కాలేదంటూ అతన్ని చూస్తూ ఉంటే ఏమైందిరా బాలేదా ఇన్ని నగలు అలంకరణలు వద్దన్నాను కదా అంటే ఏమీ కాదులే బాగుంది కదా అంటూ అతను చేయి పట్టుకొని బాగా నీరసంగా ఉంది బావా అంటే నైట్ అంతా నిద్రలేదు కదా అందుకేనేమో సరే పద ఇంటికి వెళ్ళిపోదాము అంటే ఆహా వద్దు ఉందాము పెళ్ళవగానే వెళ్దామంటుంది. ఆమె అంత నీరసం కనిపిస్తే వెళ్ళి జ్యూస్ తెచ్చిస్తే తాగుతుంది. బెటర్ ఇప్పుడు అంటుంది. ఇంకా పెళ్ళి అయితే వెళ్ళి గిఫ్ట్ ఇచ్చేసి వస్తుంది. భోజనం చేయాలి పద అంటే అలాగే అని వాష్రూమ్కి వెళ్ళొస్తానని వెళ్తుంది. ఆమె వెనకే వెళ్తాడు అర్జున్. అక్కడికి వెళ్ళి పడబోతూ ఉంటే పట్టుకుంటాడు. ఆద్య అని కంగారుగా ఎవరికి చెప్పకుండా హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు. ఆ డాక్టర్ చెప్పింది విని అటు నుండి ఇంటికి వెళ్ళిపోతాడు. అందరూ భోజనం చేసి ఆద్య వాళ్ళ కోసం చూస్తే వాళ్ళు ఎక్కడా కనిపించరు. ఇంతలో అర్జున్ కాల్ చేస్తే ధర్మగారు లిఫ్ట్ చేస్తారు. త్వరగా ఇంటికి రండి మీతో మాట్లాడాలని కోపంగా అంటాడు అర్జున్. ఏమైందిరా వీడిలా కోపంగా ఇంటికి రమ్మన్నారని ఇదేం చేసిందో మళ్ళీ అనుకుని స్పీడ్గా వెళ్తారు. ఏమై ఉండదులే అంటారు ధర్మగారు. ఆద్యకి ఏమైనా అయ్యిందా అంటారు రఘు గారు. అందరూ కంగారుగా ఇంటికి వెళ్ళి రూమ్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తారు. బెడ్ మీద ఉన్న ఆద్యని చూసి ఏమైందంటారు కంగారుగా ధర్మగారు. ఆమె చెయ్యి పట్టుకొని బంగారం ఏమైందిరా అంటే అది మామయ్య అని ఆగిపోతే అర్జున్ నువ్వు చెప్పు ఏమైంది అని అంటే ఆద్య లేచి కూర్చొని ధర్మగారి చెయ్యి ఆమె బొజ్జ మీద వేసుకొని నీకు మనవడు రాబోతున్నాడు మామయ్య అంటుంది. అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత తేరుకొని అర్జున్ని ఒకటి పీకి వెధవ గంకారు పెట్టావు కదరా అంటారు సుభద్ర. ఇక ధర్మగారు అయితే ఆద్యని హత్తుకొని నిజంగానా తల్లి అని ఆమె నుదుటన ముద్దిచ్చి అర్జున్ ఆఫీసులో అందరికీ జీతం పెంచేయండి ఊర్లో వాళ్ళందరికీ బట్టలు పంచిపెట్టాలి అంటారు ఆయన. అందరూ నవ్వుతూ ఉంటారు. శారద గారు అమ్మాయి ఇక నుండి గంతులు వేస్తే అస్సలు ఊరుకోను అని కసిరి ఆమెకి దిష్టి తీస్తారు. అలా ఆద్యని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఇంకో నెల రోజుల్లో సహస్ర కూడా నెల తప్పుతుంది. కానీ ఆద్యకి మాత్రం బాగా వామిటింగ్స్ ఏది తిన్నా పోతూ ఉంటుంది. అర్జున్ దగ్గర నుండి చూసుకుంటాడు. ఆమెకి ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు. ఇంకో నెల పోయాక ఆద్య కాస్త కుదుట పడుతుంది. అందరూ వాళ్ళకి మంచి పుష్టికరమైన ఆహారం పెడతారు. హాల్లోనే నిద్రపోయిన ఆద్యని ఎత్తుకొని రూమ్లో దింపి ఏంటి అమ్ము అక్కడే పడుకున్నావు అంటాడు అర్జున్. నిద్ర వస్తోంది బావా బాగా అంటుంది. సరే బజ్జో అంటాడు. నీతో ఉండాలని ఉంది కాసేపు త్వరగా ఫ్రెష్ అయ్యిరా అంటే అలాగే అని వెళ్ళి వస్తాడు. ఇద్దరు బెడ్ మీద కూర్చుంటే ఆమె అతను చెయ్యి పట్టి వేలు లాగుతూ బావా అబ్బాయి అంటావా అమ్మాయి అంటావా అంటే ఏమో తెలియదు ఎవరైనా ఓకే కానీ నీ తర్వాత ఎవరైనా అంటాడు. లవ్ యూ అంటుంది. ఏంటి అమ్మాయి గారికి ఈరోజు నా మీద ప్రేమ పెరిగింది అంటే అదేమీ లేదు రోజు బిజీగా ఉంటున్నావు పైగా నాకు నిద్రపొచ్చి పడుకుంటున్నాను కదా అంటే సరే పడుకో అంటాడు. ఆహా అని కబుర్లు చెప్తూ ఉంటుంది. కాసేపటికి మెడిసిన్స్ తెచ్చిస్తాడు. సుభద్ర గారు సహస్ర కూడా వస్తే ఏమైందిరా అని లేచి ఎదురు వెళ్తాడు అర్జున్. ఏం లేదు దాంతో ఉండాలని ఉంది అని అక్కడే చేరితే ఇద్దరు బెడ్ మీద పడుకుంటారు. దానికేమో పుల్లగా కావాలి దీనికేమో అస్సలు పులిపే పట్టం లేదంటారు సుభద్ర. అమ్మ రేపేదైనా స్పైసీగా చేయి తినాలని ఉంది అంటే అలాగే అంటారు ఆవిడ. సహస్రని వెతుకుతూ వచ్చిన అబ్బాయి ఏమైంది ఇటొచ్చావంటే ఏమీ లేదు ఊరికే అని వాళ్ళతో మాట్లాడుతూ ఇద్దరు పడుకుంటే వాళ్ళకి బెడ్షీట్ కప్పి అక్కడే పడుకుంటారు వాళ్ళు కూడా. ఇక అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఇద్దరికీ ఒకే రోజు శ్రీమంతం చేస్తారు. చాలా చక్కగా ఇద్దరు ఎవరి సతిని వాళ్ళు దీవిస్తూ అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు. చేతి నిండా గాజులతో పసుపు కుంకుమతో నిండుగా ఉన్న ఆద్యని చూసి ధర్మగారు కూడా ఆ నుదుటను ముద్దిచ్చి చల్లగా ఉండంటారు. రఘు గారు అతని కోడల్ని దీవించి ఆశీర్వదిస్తారు. ఒకరోజు బాగా పెయిన్స్ వస్తే ఆద్యని హాస్పిటల్ తీసుకొని వెళ్తారు. ఒక 2 గంటల నొప్పుల తర్వాత ఆద్యకి బాబు పుడతాడు. అదే రోజు నైట్ సహస్రకు కూడా పెయిన్స్ వస్తాయి. ఆమెకి పాప పుడుతుంది. మొగుడు పిల్లలు పుట్టారని అందరూ అంటుంటే ఇద్దరు ఒకరిని ఒకరు సెన్స్ చేస్తూ నవ్వుకుంటారు. అంత మధురమైన పేగు బంధాన్ని ఇచ్చిన వారి మరదళ్ళకి ఒక ముద్దు ఇచ్చి థ్యాంక్స్ అంటారు ఇద్దరు బావలు. 3వ రోజు ఇద్దరిని ఇంటికి తీసుకొని వెళ్ళి 11వ రోజుకి వాళ్లకు స్నానాలు చేయించి ఇద్దరికి నామకరణం చేస్తారు. ఆద్య వాళ్ళ బాబుకి అక్షయ్ అని పెడితే సహస్ర వాళ్ళ పాపకి ప్రజ్ఞ అని పెడతారు. అలా ఆ రోజు సందడిగా గడిస్తే రాత్రికి అందరూ ఎవరి రూమ్లో వాళ్ళు చేరతారు. బావా వీడు అచ్చం నీలాగే ఉన్నాడు కదా అంటే పెరిగాక నీలాగే అవుతాడా అని అంటాడు అర్జున్. ఆమె గుండెల మీదకు చేరి బావా చాలా చాలా థ్యాంక్స్ ఇంత మంచి లైఫ్ని నాకు ఇచ్చినందుకు అని అతన్ని హత్తుకొని ముద్దులు పెట్టి పెదవులు అందుకుంటుంది. ఆమె మొదలుపెట్టిన ముద్దులు అతను కంప్లీట్ చేసి ఆమెను దూరం జరిపి అమ్ము ఇప్పుడు నీకు ఇబ్బందిగా ఉంటే కూల్ అని అంటే దానికోసం కాదు ముద్దు పెట్టుకోవాలని అంతే అని అంటుంది. అలాగే అని ఆమె పెదవులు అందుకుంటాడు. కాసేపటికి వదిలి లవ్ యూ అమ్ము అంటాడు. ఎప్పటికీ మన బంధం ఇలాగే ఉంటుంది అని అంటాడు. కథ అయిపోయింది.
ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మీకు ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.